మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. హైదరాబాద్లో గత కొంత కాలం నుంచి వరుస హత్యలు వెలుగు చూస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటి వరుసబెట్టి జరుగుతుండటంతో నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఘటనలు మరవక ముందే మరో ఘోరం జరిగింది. ఓ ఆర్ఎంపీ వైద్యుడి భార్యను కొందరు గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళను హత్య చేసింది ఎవరు? అసలేం జరిగింది? యూసఫ్గూడ నవోదయ కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 36లో 2వ అంతస్తులో ఉమామహేశ్వరరావు సుధారాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు రుద్రారాణి, కుమారుడు శ్రీకర్ చంద్ర సంతానం. భర్త ఉమామహేశ్వరరావు ఎల్లారెడ్డిగూడ దేవాలయం పక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చి పక్క వీధిలో ట్యూషన్కి వెళ్లారు. భర్త క్లినిక్కి వెళ్ళాడు. ఇక ట్యూషన్కి వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చి చూసేసరికి సుధారాణి ఇంట్లో బెడ్పై రక్తపు మడుగులు పడి ఉంది. ఈ సీన్ చూసిన ఆ పిల్లలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పక్క ఫ్లాట్లో ఉన్నవారికి తెలియజేశారు. స్థానికులు అప్రమత్తమై ఆమె భర్త ఉమామహేశ్వరరావుకి సమాచారం ఇచ్చారు. ఇక దీనిపైన సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మహిళను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసు జాగిలాలను క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 44 వయసున్న సుధారాణిని ఎవరు హత్య చేశారు? అందుకు దారి తీసిన కారణాలు ఏంటి? కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఏరియాలో ఇలాంటి హత్య జరగడం అనేది ఇప్పుడు స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.